ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2025 మే మాసంలోకి వచ్చేసాం. కాలము వేగంగా పరిగెడుతోంది, చాలా వేగంగా పరిగెడుతోంది. ఎవరు ఎంత సాధించాము, ఎంత ధర్మంగా మనము ప్రయోజనాన్ని పొందుకున్నాము అనే విషయాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకోవాలి. సరే, వేదాంత ఉపన్యాసం కన్నా ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. రోజువారీ ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ కూడా గోచారంతో సమ్మిళితమై ఉంటాయి. ఈ మాసంలో ఈ చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమిగా మారిపోతోంది. ఒక్కొక్కసారి రాహువు శుభకారకుడు అవుతున్నాడు, శుక్రుడు అత్యంత శుభకారకుడు అవుతున్నాడు, అలాగే గురుడి యొక్క ప్రభావం కూడా మారబోతోంది. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాల్ని గోచారంలో గ్రహాల యొక్క స్థాన మార్పును బట్టి మనం చెప్పేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. జన్మజాతకంలోని మీకు 100కి 100 పాళ్ళు శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ప్రతి మాసం ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఆ విషయాన్ని ఈ మాసంలో మనము ఒక చిన్న మంచి మాట, వృక్షో రక్షతి రక్షితః. దయచేసి మనందరం కూడా ఈ మాసంలో ఖచ్చితంగా మనము ఇంకుడు గుంతలు ప్రతి ఇంటిలో కూడా, ఈ గృహ సముదాయాలు అంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ 10 ఫీట్ల లోతు ఉన్నటువంటి గుంతని, ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నీటి కటకట నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రైతులు కూడా మీ యొక్క పొలాల దగ్గర ఏదన్నా ఇంకుడు గుంత లేదా బావి లాంటివి తవ్వుకునే ప్రయత్నం చేయండి. బోర్లు వేసి భూమి తల్లి యొక్క గొంతుని కోసే ప్రయత్నం చేయకండి. ఆ భూమి తల్లి శరీరాన్ని గుంతలమయంగా చేస్తున్నాం మనం. కాబట్టి అలా కాకుండా ఒక దగ్గర ఇంకుడు గుంత తవ్వుకుంటే, ఒక బావి తవ్వుకుంటే దానివల్ల మంచి నీటి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. తద్వారా మనకి రాబోయేటువంటి వర్షకాలంలో మంచి వర్షాలే ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించండి. రెండవది, నేను ఏప్రిల్ మాసంలో ఫస్ట్ వీక్లో ఒక వార్త చూశాను. ఈసారి సాధారణ వర్షపాతాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక మెసేజ్, వార్త ఈనాడు పత్రికలో వచ్చింది. ఇక మొన్న దాదాపుగా మనకి 16వ తేదీ, ఏప్రిల్ 16వ తేదీ అనుకుంటా, నేను 15వ తేదీ సంథింగ్ ఆ టైంలో మనకి పేపర్లో ఈసారి ఋతుపవనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అధిక వర్షపాతం పడే అవకాశం ఉంది, మళ్ళీ ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదే ఈనాడు పేపర్లో. కావాలంటే మీకు నేను ప్రూఫ్ ద్వారా చూపిస్తాను. వాటిని విత్ ప్రూఫ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేయగలుగుతాను. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. మరి వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చేటువంటి వివరాలని, మన జ్యోతిష పండితులు చెప్పే వివరాలని అన్నిటిని కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏదేమైనా ఈ జూన్ మాసంలో పడేటువంటి వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి, అధిక వర్షపాతమే ఉంది. ఆ విషయాన్ని పంచాంగ శ్రవణను కూడా మేము చెప్పి ఉన్నాం. ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక రెండవది, వారం వారం నేను షేర్ మార్కెట్ గురించి చెప్తూ ఉంటాను. నాకు షేర్ మార్కెట్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను షేర్లు కొనను. కానీ షేర్ మార్కెట్ యొక్క వాతావరణాన్ని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని గమనించి, ఏ షేర్స్ లాభాలు పొందుకుంటున్నాయి, అంటే సెన్సెక్స్ ఎన్ని వేల పాయింట్లు ఉంటుంది, అలాగే నిఫ్టీ ఎన్ని వేల పాయింట్ల వరకు చేరుకుంటుంది అన్న విషయాన్ని ఆ రోజులలో 5 రోజులు ఉన్నటువంటి గ్రహ గమనాల్ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను షేర్స్ ఏం కొనను, నాకు అసలు అవసరం లేదు. మా అమ్మాయి చేస్తూ ఉంటుంది, తను ఫ్యూచర్లో వ్యాపారవేత్తగా ఎదగడానికి తను ఎప్పటి నుంచి చేస్తుంది. అదేమి రోజువారీగా ట్రేడింగ్ చేయదు, గమనిస్తుంది, షేర్ మార్కెట్ గమనిస్తుంటుంది. నేను చేయొద్దని చెప్పాను, జాగ్రత్త పడమని చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అనవసరంగా కామెంట్ చేసి అది 25,000 పాయింట్లు వస్తుందో 26,000 పాయింట్లు వస్తుందో, ఆ రోజు గురుబలం బాగా ఉంటే ఒకలాగా, శుక్రుడి బలం ఉంటే ఒకలాగా, ఆ యొక్క నిఫ్టీలో 26,000 పాయింట్ల 29,000 పాయింట్ల చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత 2 మాసాల క్రితం చెక్ చేస్తాను నేను ఎలా ఉంటుంది అనే షేర్ మార్కెట్ని. ప్రతి ఒక్క విషయం కూడా నేను ఏ చెప్పిన రీల్స్ వేసినా, ఏది మీకు షార్ట్ వీడియోలు చేసినా, ఇవన్నీ కూడా నేను ఆధారం లేకుండా ఏది చేయను, చెప్పను కూడా. నేను ఆధారంతో చెప్తాను. నేను చెప్పేటువంటి అక్షయ తృతీయ గురించి కానివ్వండి, ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఋతుస్రావం కానివ్వండి, ఈ ఋతుస్రావం గురించి ఏదైనా సరే నేను ధర్మబద్ధమైనటువంటి విషయాలను చెప్పే ప్రయత్నం చేయ తప్ప అనవసర పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చెయ్యను. ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మరొక 1000 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ఆయన బాగా చెప్పాడండి, మంచిదే, మీకు మంచి కలగాలని కోరుకుంటాను. నేను బాగా చెప్పలేదు,
సూచనగా తీసుకొని జాగ్రత్త పడి మంచి ఫలితాలు పొందుకునే ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని గమనించండి. పిచ్చి కామెంట్స్కి నా దగ్గర నుంచి పిచ్చి సమాధానమే వస్తుంది. ఇది మర్చిపోవద్దు. నేను టిట్ ఫర్ టాట్. ఎవరికైనా అపాయింట్మెంట్కి ఇంత డబ్బు తీసుకుంటాము, నేను మొహమాట లేకుండా చెప్తాను. కానీ ప్రచారం చేసుకునే అవకాశం నాకు లేదు. మీకు పర్సనల్ అపాయింట్మెంట్ ఉందా, నా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఎంత రుసుమవుతుందో చెప్తారు. మీరు చాలా కాస్ట్లీ అని చెప్పేసి, మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఒక రేటు, ఇండియాలో ఒక రేటు ఉంటుందని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక దేవస్థానానికి టికెట్ కొంటున్నప్పుడు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి వారికి దర్శనం టికెట్, అభిషేకం టికెట్ వేరే ఉంటుంది. అక్కడ ప్రశ్నించరే. కానీ జ్యోతిష్కుడుగా మేము అడుగుతున్నటువంటి దానికి మాత్రం ప్రశ్నిస్తుంటారు. నేనేమి 2000, 3000 తీసుకునేటువంటి వ్యక్తిని కాదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీ అందరికీ అందుబాటు ఉన్నటువంటి జ్యోతిష్కుడు నేను. తప్పుగా అనుకోవద్దు. ఏదేమైనా ఈ యొక్క మే మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాలని నిశ్చితంగా పరిశీలించి మంచి మంచి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం మే నెలలో మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? నేను ఈ యొక్క 30 రోజుల్ని 31 రోజుల్ని 4 భాగాలుగా చేసుకుంటాను. అలా నేను 4 వారాలుగా విభజించుకున్నప్పుడు మేషరాశి వారికి అందరికీ నమస్కారం. 2025 మే మాసంలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఎటువంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు? ఏమైనా కొత్త కార్యక్రమాలు చేయమంటారా, వద్దంటారా అని అడిగే వారికి సమాధానం, తప్పకుండా మీరు మొదటి వారంలోనే అనేక శ్రమలు పడాల్సిన అవసరం. ఎందుకంటే శుక్రుడు మరియు గురుడు యొక్క ప్రభావం చేత కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మొదటి వారంలోనే దెబ్బ బాగా తగులుతుంది. మద్యపానం చేసిన వాడికి, వాడు అనకపోతే నేను గౌరవించనండి, మద్యపానం చేసిన వారు అయ్యగారు అని పిలవలేని వాడిని, మద్యపాన చేసిన వాడు, చేసింది ఎవరైనా సరే ప్రమాదంలో పడడం ఖాయము. ఇంకా వేరే గొప్పగా ఎందుకు? వీళ్ళ వల్ల ఇంకొకరికి మరణం కూడా ఖాయం. వీడికి మరణం ఖాయం, వీడి వల్ల ఇంకొకటి మరణం ఖాయం. లేదు, రెండవ పాపం, నిద్రమత్తులో ఉండి పాపం డ్రైవర్ని ఇబ్బంది పెట్టి, మంచి డ్రైవరే మద్యపానం చేయడు, ధూమపానం చేయడు, మనం వారికి పాపం అటువంటి వ్యక్తికి వారిని నేను పిలవచ్చు. అటువంటి డ్రైవర్ గారికి మన శ్రమ ఇచ్చి బలవంతంగా నడిపించడం వల్ల నిద్రలేమితో బాధపడుతూ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా ఉంది. కాబట్టి మొదటి వారంలోనే జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ధన నష్టం, వ్యవహార భంగం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, వాహన ప్రమాదం, ఆర్థిక విషయాల ఇబ్బందులు, తల్లిదండ్రులతో కంటు, ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, అనవసర మాటలు మాట్లాడడం, జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోవడం, అనవసరపు అల్పమైనటువంటి దేనికి పనికినటువంటి మరకలతో సహవాసం మీకు ప్రమాదమే. ప్రేమ కలాపాల్లో మీకు విద్యా నష్టం, జీవన నష్టం ఖాయము. తల్లిదండ్రుల మాట వినని వాడు కంపల్సరిగా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రమాదంలో పడడం ఖాయం, అందులో సందేహం లేదు. ఈ విషయాలు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఇక 2, 3, 4 వారాల్లో మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఈ మాసంలో అద్భుతం. 1వ వారంలో మౌనంగా ఉంటూ, భగవద్ధ్యానం చేసుకుంటూ, మౌనంగా ఉంటూ, జాగ్రత్తలు పాటిస్తూ, ఎవరితో కూడా మాట్లాడకుండా, నోరు పెకలకుండా, ప్రతి చోట గౌరవంగా మాట్లాడుతూ, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా, పూచికత్తుగా సంతకాలు చేయకుండా, షేర్ మార్కెట్ వైపు వెళ్లకుండా, లాటరీ జూదానికి దూరంగా ఉంటూ ఉన్న వ్యక్తులకి 2, 3, 4 వారాల్లో అదృష్టం, లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం, లాభం కలిగి. ఇప్పుడు ఒక వ్యక్తి కామెంట్ చేయండి, మొదటి వారంలో డబ్బులు లేనటువంటి వాడు 2వ వారంలో మంచి నాలెడ్జ్ వచ్చేసి డబ్బులు సంపాదిస్తాడా? అక్కడే భగవంతుని అదృష్టం అంటే అదే. కష్టం ఉన్నప్పుడు, ఏదన్నా ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పుడు మౌనంగా ఉంటూ జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ మనకి హైవే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి అందరి సహకారం దొరుకుతుంది. నెక్స్ట్ మనకి తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. మనకి ఊతమిచ్చే వాళ్ళ సహకారం దొరుకుతుంది. అది భగవంతుడిచ్చే వరం. అది అక్కడే 2, 3, 4 వారాల్లో మీకు 10 మంది చేత చేయూతనందుకునే అవకాశం, 10 మందికి మీరు సహాయం చేయగలిగే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అభివృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకోవచ్చు. ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరులతో మైత్రి, ఇంట్లో ఏదైనా సంతాన శుభవార్తలు వినడం, వివాహ యోగ్యత ఏర్పడడం. వివాహం కాని వారికి తప్పకుండా ఈ మాసంలో వివాహ సంబంధ శుభవార్తలు ఉంటాయి. సంతానలేమితో బాధపడుతున్న వారికి ఈ మాసంలో 2, 3, 4 వారాల్లో ఖచ్చితంగా శుభ సంతాన వార్తలు ఉంటాయి. వివాహ యోగ్యత ఉంటుంది. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ఆర్థిక లాభం, ఆనందయోగం, వస్తు లాభం, వాహన యోగం,
డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం, మంచి అస్తిత్వం, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో విజయం, కళాకారుల, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి శుభయోగ, రాజకీయ నాయకులకి ఊహించని మంత్రి పదవి లభించడం, రాజకీయ రంగ ప్రవేశం కలిగించడం, రోగనాశనం, రుణ విమోచనం, ఇలా సోదరుల వల్ల సఖ్యత బాగా ఉండడం, సోదరుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల ఆనంద యోగం. చూడండి, మిత్రుల వల్ల చెడు ఉంటుంది, మిత్రుల వల్ల మంచి కూడా ఉంటుంది. మంచి మిత్రులు ఉంటారుగా, స్నేహం చేద్దాం చెప్పను నేను, చెడు స్నేహాలకి దూరం ఉండమని చెప్తాను నేను. మన ఉనికి, మన ఉన్నతికి పాటుపడేటువంటి స్నేహితాలు మంచివి. ఇంకా మన స్నేహితులు అలాగే చూస్తాం మనం, మన స్నేహితుడు బాగుపడాలని చూస్తాం మనం. అలాగే మన బాగు కోరుకునేవాడు మంచి స్నేహితులు అవుతాడు. చెడ్డ స్నేహితులు ఉంటారు, ఎలా లొంగ తీసుకోవాలి, నీ చెల్లెని ఎలా ట్రాప్ చేయాలి, నీ అక్కని ఎలా ట్రాప్ చేయాలి, మీ అమ్మని ఎలా లొంగ తీసుకోవాలి, అక్రమసం ఎలా పెంచుకోవాలి, ఎలా మందు కొట్టాలి, మందులు ఏం మిక్స్ చేసుకోవాలి అని చెప్పేవాడు కూడా మిత్రుడు ఉంటాడు కొంతమంది. ఆ మిత్రుడు వల్ల జీవన నష్టం, అసలు జీవితమే నష్టం. అటువంటి వ్యక్తుల్ని మనము ఎంచుకోవాలి, ఏది మంచి ఏది చెడు అనేది. అదే జ్యోతిష్యం అంటే కూడా. రాబోయేటువంటి రోజుల్ని ఏ గ్రహాల యొక్క ప్రభావం ఉంది, ఇప్పుడు నేను డిసెంబర్ ఫలితాలు చెప్పగలుగుతాను. రేపు వచ్చేటువంటి మాసాలు మా నాన్నగారి సంవత్సరికాలు ఉన్నాయి. ఆ సమయంలో నేను దాదాపుగా జూలై మాసం వరకు నేను మాస ఫలితాలు ముందు అడ్వాన్స్ చెప్పేస్తాను. జూలై మాస ఫలితాలు నేను అడ్వాన్స్ చెప్పేస్తాను. కాబట్టి అటువంటిది ఊహించి చెప్పగలిగేటువంటి అవకాశం. ఆ రోజున గ్రహం యొక్క ప్రభావం ఏమిటి, ఏ గురుడు ఎంతవరకు ఉన్నాడు, శుక్రుడు ఎంతవరకు ఉన్నాడు, ఈ కుజుని వల్ల ప్రభావం ఏమిటి, బుధగురుల యొక్క ప్రభావం ఏంటి, ఈ కుజశరుడు షష్టాష్టకం ఏంటి, ఇవన్నీ పరిశీలింపజేసి శూన్యంగా అర్థం చేసుకొని ఈ మాసంలో ఇలాంటి ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అంటే డిసెంబర్ ఫలితాలు కూడా ముందు చెప్పేస్తున్నాగా, సంవత్సర ఫలితాలు అవేగా, వచ్చే చైత్ర మాసం వరకు మేము ఫలితాలు చెప్పేశాంగా. దాన్ని పరిశోధన చేసే విధానం. కాబట్టి ముందుగానే చెప్పడం ఎందుకంటే సూచన, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. కాబట్టి మీకు మంచి అదృష్టాది ఆనంద యోగాలు ఉన్నాయి. ఒక మొదటి వారమే మీకు ఇబ్బందికరం ఉంది, మిగతా వారంలో మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన సౌభాగ్య ఆనంద యోగాలు ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ శుభజీవనం. వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ, ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.